సీతారాం మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది అందాల తార మృణాల్ ఠాకూర్. భాష సరిహద్దులతో సంబంధం లేకుండా తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. సీతారామం సినిమాతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్న ఈ అందాల నటి తొలి సినిమాతోనే స్టార్డమ్ అందుకుంది. సీతా మహాలక్ష్మి పాత్రలో ఆమె చూపిన సహజమైన అభినయం, అమాయకమైన అందం ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఆ విజయం తర్వాత మృణాల్ క్రేజ్ వేగంగా పెరిగింది. నాని సరసన హాయ్ నానాలో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గరైంది. విజయ్ దేవరకొండతో చేసిన ఫ్యామిలీ స్టార్ ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా మృణాల్ నటనకు మంచి ప్రశంసలే వచ్చాయి. అదే సమయంలో హిందీలోనూ పలు విభిన్న చిత్రాలతో తన నటనా ప్రతిభను నిరూపించుకుంది. ఇటీవలే సన్ ఆఫ్ సర్దార్ 2తో 2025కి విజయవంతంగా వీడ్కోలు పలికిన ఈ ముద్దుగుమ్మ వచ్చే ఏడాది వరుస ప్రాజెక్టులతో బాక్సాఫీస్పై దండయాత్రకు సిద్ధమవుతోంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ తనకు సినిమాల విషయంలో ముందుగానే పక్కాగా ప్లాన్ చేసుకోవడం ఇష్టమని, ముఖ్యంగా తనను ప్రాణంలా ఆరాధించే తెలుగు అభిమానులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపరచకూడదనే పట్టుదలతో ఉన్నట్టు స్పష్టం చేసింది. బాలీవుడ్ తనకు కంఫర్ట్ జోన్ అయినప్పటికీ నటిగా సరిహద్దులు దాటి కొత్త సవాళ్లను స్వీకరించడమే తన అసలైన ఇష్టమని ఆమె చెప్పుకొచ్చింది. అయితే 2026లో మృణాల్ నటించిన 2 భారీ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో ఒకటి హిందీ చిత్రం దో దీవానే షెహర్ మే, మరొకటి అడవి శేష్తో కలిసి నటిస్తున్న క్రేజీ తెలుగు ప్రాజెక్ట్ డెకాయిట్. ఈ 2 సినిమాలను ఏకధాటిగా చిత్రీకరించడం చాలా సవాల్తో కూడుకున్న పని అని, అయితే తన కళలను నిజం చేయడంలో సహకరించిన దర్శక నిర్మాతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ఒకే సమయంలో 2 వేర్వేరు భాషా చిత్రాల్లో నటించడం కష్టమైనా ఆ వైవిధ్యమే తనకు సంతృప్తినిస్తుందని మృణాల్ పేర్కొంది. మొత్తానికి సీతగా మెప్పించిన ఈ భామ రానున్న సినిమాలతో మరింతగా వెలుగు వెలగడం ఖాయంగా కనిపిస్తోంది.